ఇగో ఈయన పేరు కూడా రాసినారు. ఈ విప్లవ ద్రోహంలో సోనుతో భాగస్వామిగా ఉన్న డీకేఎస్జెడ్సి ఉత్తర సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్ సతీష్ అంటే ఎవరు, ఆశన్న, ముగ్గురు ఎస్జెడ్సి ఎంలు సంతు, భాస్కర్, రాజ్మన్, రణీతలు 150 మందితో కలిసి ఆయుధాల్ని అప్పగించి లొంగిపోయారనే వార్త వచ్చింది. ఈ నలుగురు ఎస్జెడ్సీఎంలు సోనులాగే పార్టీని చీలదీసి పార్టీకి విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్ఛిన్నకులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా మారిపోయారు. సతీష్ గత కొద్ది నెలలుగా పోలీసు ఉన్నతాధికారులతో, ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసు మంత్రితో సంబంధాల్లో ఉంటూ కోవర్టుగా వ్యవహరించినట్టు ఈ మధ్యకాల పరిణామాల ద్వారా అర్థమవుతోంది. సోను సతీష్ల్లో దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతున్న మితవాద భావాలు క్రమంగా మితవాదంగా మారి, ఖగార్ యుద్ధంతో అది మితవాద అవకాశవాదంగా మారి, ఇప్పుడు అది విప్లవ ద్రోహంగా, విప్లవ ప్రతిఘాతక స్థాయికి చేరింది. ఈ పరిణామాన్ని సకాలంలో సరిగ్గా అంచనా వేయడంలో మేము విఫలమయ్యాం. ఈ వైఫల్యత ఫలితంగా వాళ్ళిద్దరూ తమ నాయకత్వ స్థానాలు ఉపయోగించుకొని విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టం కలిగించారు. ఈ వైఫల్యాన్ని మేము సమీక్షించుకొని తగిన గుణపాఠాలు తీసుకుంటామని విప్లవ శిబిరానికి తెలియజేస్తున్నాం. విప్లవానికి ద్రోహులుగా మారిన సోను సతీష్ల ముఠా సరైన మార్గంలో విప్లవోద్యమాన్ని పునర్నిర్మిస్తాము అనడం బూటకం. వాళ్ళు కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నియంత్రణలో ఉంటూ చేసే ప్రజా పోరాటాలు, నిర్మించే విప్లవోద్యమం ప్రజా ప్రాయోజిత ప్రజా పోరాటాలుగా విప్లవోద్యమంగానే ఉంటాయి. అందుకే ఈ విప్లవ ద్రోహులు ప్రజా పోరాటాల పేరుతో ప్రజల వద్దకు వస్తే వారిని తన్ని తరమాల్సిందిగా పిలుపునిస్తున్నాం. సోను సతీష్ల విప్లవ ద్రోహాన్ని ఇప్పటికైనా ఇక ముందైనా అర్థం చేసుకొని ప్రజాపక్షానికి తిరిగి రావాల్సిందిగా ఆ ముఠాలోని పార్టీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి వారికి పార్టీ నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇస్తున్నాం. అంటే పోయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తే సభ్యులు మేమేం చేయం, మిమ్మల్ని రండి అని అడుగుతున్నారు వాళ్ళని. కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కలిసి పార్టీని చీలదీసే విప్లవ ప్రతిఘాతక కార్యకలాపాలను ఇకనైనా ఆపేయాలని సోను సతీష్లను హెచ్చరిస్తున్నాం. ఇగో ఖగార్ యుద్ధ దాడులతో ప్రాణభీతి ఉన్నవారు ఎవరైనా లొంగిపోదలిస్తే లొంగిపోవచ్చు, కానీ పార్టీకి విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాల్ని శత్రువుకు అప్పగించకూడదని కోరుతున్నాం. అది విప్లవ ద్రోహమే కాకుండా విప్లవ ప్రతిఘాతకత అవుతుంది. విప్లవ ప్రతిఘాతకులను విప్లవ ప్రజలు శిక్షించక తప్పదు అని ఈ కథనం ఈ లెటర్లో ప్రధానంగా కనిపిస్తున్నది. సో దీని తర్వాత వచ్చిన వార్త ఏంటంటే ఒక 3 యాక్షన్ టీంలు ఆల్రెడీ రంగంలోకి దిగినాయి మావోయిస్టులకు సంబంధించి అని కొంతమంది బయట మాట్లాడుకుంటున్నారు. సో దీని తర్వాత ఇంటెలిజెన్స్ సమాచారంతో గవర్నమెంట్ కూడా అలర్ట్ అయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి.